అందరికీ నమస్తే అండి. ఈరోజు తీపి గుమ్మడికాయతో కూర చేశానండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఒక చెంచా కారం, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఒక చిన్న గుమ్మడికాయలో సగం ముక్క తీసుకున్నానండి. ఇది పిండి బెల్లం పెట్టిన కూర అండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే సరిపడా బెల్లం, చింతపండు పులుసు వేసి కలుపుకోవాలండి. ఈ గుమ్మడికాయ ముక్కలకి పైన చెక్కు తీయకుండా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి 1-2 సార్లు కలుపుకోవాలండి. కూర దగ్గర పడింది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. ముక్కలు ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని 2 చెంచాల నూనె పోసుకోవాలి. ఇందులో తాలింపు గింజలు వేసి వేయించుకోవాలండి. తాలింపు గింజలు సగం వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు వేగనియండి. ఇప్పుడు ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1.5 చెంచాల వరిపిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలండి. ఇదేనండి తీపి గుమ్మడికాయ పిండి బెల్లం పెట్టిన కూర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.